ఐపీఎస్ సునీల్ కుమార్ పై హాట్ కామెంట్స్ చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. తనను కొట్టినప్పుడు డాక్టర్ల చేత ప్రభావతి బలవంతంగా సంతకం పెట్టించిందని విచారణలో తేలిందన్నారు. సునీల్ కుమార్ బ్యాచ్ తనను చంపాలని ప్రయత్నించిందని ఆరోపించారు. ఆ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత డీఎస్పీ, ఏఎస్ఐ కొంతమంది కానిస్టేబుల్స్ తో ఇక్కడికి జరిగింది బయటికి చెప్పొద్దంటూ సునీల్ కుమార్ బెదిరించారన్నారు రఘురామకృష్ణంరాజు. నా మీద ఎప్పుడైతే అతని విధానాల మీద నేను దాడి మొదలెట్టాను అప్పటి నుంచి ఈ దాడి కంటిన్యూ అవుతూ ఉంది. సరే, మధ్యలో అయితే నన్ను పట్టుకుపోయాడు, చంపాలని చూశాడు. సునీల్ కుమార్ ఈ బ్యాచ్ అందరూ కలిసి నన్ను చంపాలని చూశారు. సరే, మేము అసలు ముట్టుకోలేదు, రామరామ అని అబద్ధాలు ఆడారు. డాక్టర్స్ ఎవరైతే రిపోర్ట్ మీద సంతకం పెట్టారో ఫలానా ప్రభావతి మాతోటి బలవంతంగా సంతకం పెట్టించింది అని డాక్టర్లు క్లియర్గా 164 కోర్టులో స్టేట్మెంట్స్ ఇచ్చారు. సంతకం పెట్టు అంతే, నువ్వు చూడాల్సిన పని లేదు అని బలవంతంగా సంతకాలు పెట్టించారని ఇచ్చారు. ఎవరైతే నన్ను కొట్టినప్పుడు కొంతమంది సునీల్ నాయక్ పక్క గదిలోనే ఉన్నాడు, విజయపాల్తో కలిసి మేము కేకలు విన్నాం. బాబా ఎక్కడికో వినపడుతున్నారా అంటే పెద్దవాళ్ళు ఎవరో నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. 2 days తర్వాత సునీల్ కుమార్ నాయక్ కాదు కుమార్ మీటింగ్ పిలిచి ఆ రోజు అక్కడ ఉన్న కానిస్టేబుల్, ఏఎస్ఐ, డిఎస్పీని ఇక్కడ జరిగింది, మీరు ఎవరన్నా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు స్పష్టంగా 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. బెదిరించాడు. అంత స్పష్టంగా రోల్ ఉన్న తర్వాత అరెస్ట్ కాకుండా ఎందుకుంటారు అన్న ఉద్దేశంతో డెఫినెట్గా సాక్ష్యాధారాలన్నీ ఎవరు కొట్టించాడో నాకు తెలుసు, కానీ దేనికైనా సాక్ష్యం ఉండాలి కదా, చట్టం ముందు సాక్ష్యం ఉండాలి కదా. సో సాక్షులు నిజం చెప్పారు కనుక చర్యలు ఉంటాయి అని ఆశించడం సహజం. ఈ శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా అని పాట పాడి పంపించినట్టు 4 గంటలు పంపించారు. మళ్ళీ పిలిచారో లేదో తెలియదు, పిలుస్తారో లేదో తెలియదు, చూద్దాం. బట్ ఆ సాక్ష్యాలు ఇందాక చెప్పినట్టు ఉన్నాయి.